రామాపురం దొమ్మి కేసు సెక్షన్ 302 మొదటి ముద్దాయి పిడకల వెంకట నరసయ్య వీపు మీద కత్తిపోటు. మీరు కారప్పుడు అడిగారు కదా సార్, శాంపుల్ కొట్టి పట్టుకుంటాను సార్. వేసుకో. భార్య రంగమ్మ నెత్తిన మంచి భయం ఉందండి. భార్య రంగమ్మ నెత్తిన సుత్తి. అబ్బో అయ్యా, ఏంటండి ఏంటండి? అబ్బా ముక్కు మంట. అయ్యో, ఎవరైనా రుచి నోడుతో చూస్తారు, ముక్కుతో చూస్తారా? అయ్యో, నువ్వు పొడవు అంటే ముక్కు పొడవు అనుకున్నాను. నా కడుపుకొలితే దొరికావు. ఇదిగో నెయ్యి ఎంత నీళ్లు నేనండి, టీ పట్టుకొస్తాను. అబ్బా హలో హలో, ఎవరు? సుందరమ్మ. ఏం సుందరమ్మ? సుందరమ్మ రోజులాగా వేలుముద్ర వేయడం రాలేదేంటి? ఆగవాయ్ ఆగవాయ్, నా సర్వీస్ లో సగం వయసు లేదు నీకు. నువ్వెవరు మాట్లాడాను సుందరమ్మతోటి? ఇలాగే ఇలాగే ఇలాగే. హలో సుందరమ్మ, సుందరమ్మ, సుందరమ్మ. సార్, బ్యాడ్ ఈజ్ గుడ్ సార్. సార్ ఏమిటా సార్, నన్ను క్షమించండి, పొరపాటు. నిన్ను చూస్తే నా ఒళ్ళు మండుతూ ఉంది. ఒళ్ళు మండిపోతుందా? ఉండండి, తేనేస్తాను. ఉండండి. పోలీస్ స్టేషన్ మీ ఇల్లా? ఆ మొక్కలు ఏమిటి, ఆ ఒళ్ళంతా ఏమిటి? ఇదండి రామాపురం దొమ్మి కేసు గురించి అండి. పొద్దు నుంచి ఆలోచిస్తున్నారండి. అందుకని ఒళ్ళంతా చోట్ల పట్టించండి. ఎప్పుడో 9 ఏళ్ల నాడు జరిగిన దొమ్మి కేసు కాదయ్యా, నిన్న జరిగిన దాని గురించి ఏం చేశారు? అదే సార్, దేవాలయం హత్య కేసులో దొరికిన కత్తి మీద వేలు ముద్రలు, నిన్న జరిగిన హత్య కేసులో కత్తి మీద వేలు ముద్రలు రెండు పరిశీలన తీసుకొచ్చాను సార్. కరెక్ట్, ఇవే ఒకరు. శవంతో పాటు దొరికిన వస్తువులు రికార్డ్ చేశారా? ఏమండి చేశాం సార్. ఎడం జేబులో ఒక చార్మన్నార్ పెట్టి, పెట్టిలో 3 సిగరెట్లు సార్. కుడి జేబులో ఒక పరసులో 3 దొంగ నోట్లు సార్. వెనక జేబులో ఒక తాళాలు గుత్తి, ఒక కత్తి సార్. కత్తి 6 అంగుళములు సార్. అది కూడా నోట్ చేసామండి మనం. చేశాం సార్. ఆ ఫైల్ ఏది? చూడండి, మీరిద్దరు అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఎస్ సార్. అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఎస్ సార్. ఆ టోపీ నీ చేతితో ఇచ్చాక మరీ ఎక్కువ అయిందో. కాక పడుతున్నాడు, కాక చెప్తాను నీ సంగతి. మంట తగ్గని సార్, 5 సంవత్సరాల క్రితం బ్యాంకు దోపిడీ చేసిన ముఠాకి, ఈ స్మగ్లింగ్ ముఠాకి నిన్న గుడిలో జరిగిన హత్యకి సంబంధం ఉందని నా అనుమానం. యు ఆర్ రైట్. ఈ ముఠా వాళ్ళు తమ హెడ్ క్వార్టర్స్ ఇక్కడికే మార్చబోతున్నట్టు కూడా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తాలూకు వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. జాగ్రత్త, చాలా తెలివిగా దర్యాప్తు సాగించాలి. ఎస్ సార్, యూ కెన్ ప్రొసీడ్. విమలా, విమలా, నువ్వు రెడీ అయ్యేసరికి 2 ఏళ్ళ సినిమా అయిపోయేట్టుంది. త్వరగా రా. ఇదిగో రెడీ. ఏమిటండి అలా చూస్తున్నారు? పెళ్లి కూతురా, నీకు పెళ్ళి ఎన్నాళ్ళయింది? పెళ్లి కొడుకు గారు, మన పెళ్ళయి 4 సంవత్సరాలైంది. అది సరే, అప్పుడు అందంగా ఉన్నావా, ఇప్పుడు అందంగా ఉన్నావా? నేను చెప్పనా? అప్పటి అందానికి ఇప్పటి అనుబంధం తోడే. ఎందుకు అమ్మ కన్ను ముచ్చుకుతోంది? అబ్బే ఏం లేదు బాబు, మీ అమ్మకి కంట్లో నలుసు పడింది. ఏది? మీరు ఇలాగే ఉంటే సినిమా ఇంటర్వెల్ అయిపోతుంది. పదండి. రా బాబు.
హలో, ఇన్స్పెక్టర్ శ్రీధర్ స్పీకింగ్. ఇజ్ ఇట్? ఎక్కడ? వెంటనే 4 కానిస్టేబుల్స్ స్పాట్కి పంపించు. ఎస్, ఓకే. విమల, అర్జెంటుగా వెళ్ళాలి, అంతే కదా? రండి. ఐఎమ్ సారీ విమల, మనకి డ్యూటీ ఫస్ట్. ఊరుకో బాబు, మనం గుడికి వెళ్దాం. చిన్న రేపు వెళ్దాం. ఏమండి, ఇవాళైనా తొందరగా వచ్చేస్తారు కదా? వీలైనంత త్వరగా వచ్చేస్తాం. వెళ్ళి నా యూనిఫామ్ బట్ట. అవునండి, ఇప్పుడే. ఎందుకు చాలా భయం వేసింది. పోలీస్ ఇన్స్పెక్టర్ భార్య భయపడటం ఏంటి? బయట నా పాత స్నేహితుడు ఊరు నుంచి వచ్చాడు. బయటే నిలబడ్డావేరా, లోపలికి రా. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో, ఫోన్ చేసి వస్తాను. టెలిఫోన్ కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్. చూడు విమల, వీడు మన ఊరి చైర్మన్ గారు అబ్బాయి. కాంట్రాక్ట్ పని మీద ఈ ఊరు వచ్చాడు. అనుకోకుండా కలుసుకున్నాం. రైట్, ఏమిట్రా చిన్నప్పుడు అలవాటు ఇంకా పోలేదా? ఆపరా. విమల, వీడి పని పూర్తయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటాం. ఏమైంది విమల? ఏమి లేదండి, మైనా బొట్లు చేతి మీద పడ్డాయి. బ్యాట్లు తెస్తాను. చాలా కాలానికి కలిసాం. టార్చ్ లైట్ ఎక్కడ పెట్టావు? ఇక్కడే ఉందిలే. లైట్స్ వచ్చాయి, రండి పంచేద్దాం. ఓ మర్చిపోయాను. అరే రాజు, ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ. విందు భోజనం సిద్ధంగా ఉంది. అదే నీ గది. వెళ్ళి బట్టలు మార్చుకుంటా. బట్టలు మార్చుకోవడం కంటే ఆకలి తెచ్చుకోవడం ముఖ్యం రా. ఆహా, వాసన చూస్తుంటేనే కడుపు నిండేటట్టుందిరా. మా ఆవిడది అమృత హస్తం రా. ఒరే రాజు, సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున మా విమలను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు కలిగింది. అఫ్కోర్స్, అంత అదృష్టం అందరికీ ఉండదు. యు ఆర్ వెరీ లక్కీ. నన్ను నువ్వు మర్చిపోయినా నిన్ను నేను మరువలేక మనశ్శాంతి కోసం ఆ పాట, ఈ ఫోటో దాచుకున్నాను. ఫోటోనా? అన్యాయం, ఇది ఉండటానికి వీల్లేదు. అదొక్కటే చించితే లాభం. నా దగ్గర నెగిటివ్ ఉంది, దాంతో 1,00,000 కాపీలు తయారు చేసుకుంటాను.